నమస్తే. వైఎస్ఆర్సీపీకి గత 5 ఏళ్ల కాలంలో అపారమైన నష్టం ఎందుకు జరిగిందో అధినేత జగన్ తెలుసుకున్నారో లేదో తెలియదు కానీ ఆ పార్టీ నాయకుల పత్రిక మాత్రం ఆలస్యంగా గుర్తించింది. జగన్ ఓడిపోవడానికి కారణమైన బలమైన కారకాల్లో సోషల్ మీడియా విభాగం కూడా ఒకటి ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా విభాగ అధిపతిగా జగన్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డిని నియమించుకున్నారు. ఈయన జగన్ పార్టీలో నెంబర్ 2 అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు. అన్ని విధాలా అర్హుడైన వాడని సమర్థుడని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పెట్టుకోకుండా కేవలం కులం రికమెండేషన్ల ఆధారంగానే ఒక అసమర్థుడిని చేతిలో జగన్ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు పెట్టారు. దీంతో మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు ఈ విషయాన్ని జగన్ అనుకూల పత్రిక గ్రేట్ ఆంధ్ర గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో సజ్జల భార్గవ్ రెడ్డిని ఏకంగా శునకంతో పోల్చింది. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పోస్ట్కి జగన్ ఎంపిక చేసేవారు రెడ్డి కులస్తులు అయ్యుండాలని, జగన్ ఫ్యామిలీకో లేదా కేటగిరీలోనూ నాయకులకు బంధువులయ్యి ఉండాలని, జగన్కి పార్టీలోని నాయకులకి మధ్య అడ్డుగోడలా ఉండాలని, సోషల్ మీడియా అద్భుతాలు చేస్తుందని జగన్ని భ్రమలో ముంచేవారనే జగన్ ఎంపిక చేశారని గ్రేట్ ఆంధ్ర ఎద్దేవా చేసింది. గత 4 ఏళ్ల నుంచి కనకపు సింహాసనం మీద ఒక శునకాన్ని జగన్ కూర్చోబెట్టారని సజ్జల భార్గవ్ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు. కార్యకర్తల్ని నాయకుల్ని జగన్ కు దూరం చేసేలా సజ్జల ఆయన తనయుడు భార్గవ్ చేశారు. జగన్ ని బ్రహ్మల్లో తేలేలా చేసి తన తండ్రి అయిన సజ్జల పార్టీకి నెంబర్ 2గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం సజ్జల భార్గవ్ చేశారు. నిజానికి భార్గవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయ్యే వరకు సజ్జల పార్టీలో నెంబర్ 2 అనే ప్రచారం అయితే లేదు. కొడుకు ఎంట్రీతోనే ఆ ప్రచారం అయితే ఎక్కువైంది. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ప్రభ వెలిగేలా చేయమంటే తన సొంత ప్రభ తండ్రి ప్రభ వెలిగేలా చేసుకుని 4 రాళ్లు వెనకేసుకునే కార్యక్రమాలే చేశాడని భార్గవ్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. పైగా సజ్జల భార్గవ్ అన్ని వ్యాపారాల్లో ఫెయిల్ అయిన ఒక నిరుద్యోగ యువకుడని, అలాంటి అతన్ని సోషల్ మీడియా ఇన్ఛార్జిని చేయడమే దరిద్రం అని గ్రేట్ ఆంధ్ర విశ్లేషించింది. అంతకుముందు వరకు ఆ వింగ్లో ఉన్న అసమర్థుల్ని తీసి పారేశారు. నిజానికి ముందు దివ్యారెడ్డి అనే ఆవిడ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండేది. ఆమె జగన్మోహన్ రెడ్డికి మేనత్త కూతురే. అలాంటి ఆమెపైనే ఈ సజ్జల భార్గవ్ను నియమించారు. అసమర్థుడైన భార్గవ్కి రిపోర్ట్ చేయాలని ఆమెకు సూచించారు. దీంతో అప్పుడే వైసీపీ సోషల్ మీడియా సగం నీరుగారిపోగా 4 ఏళ్లు పూర్తయ్యే నాటికి పార్టీ దారుణంగా పతనమయ్యిందని జగన్ అనుకూల పత్రిక విశ్లేషించింది.